మహిళల స్థితిగతులపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేదన్నారు. వైఎస్సార్ మహిళలకు సంక్షేమం కోసం కృషి చేశారని తెలిపారు. మహిళల సంక్షేమం అభివృద్దిపై కిరణ్ చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్నారు. 85వ రోజు తుబాడు నాదెండలో షర్మిల పాదయాత్ర చేశారు. మిరప రైతులను కలుసుకున్నారు. వికలాంగులకు ధైర్యం చెప్పారు. 4 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. తుబాడు నాదెండలో రచ్చబండ నిర్వహించారు. 85వ రోజు పాదయాత్రలో షర్మిల 12.5 కిలోమీటర్లు నడిచారు. ఇక గుంటూరు గుండెలో మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. మహిళలుగా పుట్టినందుకు ఎవరైనా గర్విస్తున్నారా అంటూ తుబాడు మహిళలను ప్రశ్నించారు షర్మిల. మహిళలకు కనీసం మరుగుదొడ్లు కూడా కల్పించలేని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మన రాష్ట్రంలో మహిళలుగా పుట్టినందుకు మీకు ఎవరికైనా గర్వంగా ఉందా? కనీసం మరుగుదొడ్ల విషయంలో కూడా ఈ సర్కారు మహిళలను పట్టించుకోకపోతే రాష్ట్రంలో మహిళ పరిస్థితి ఎలా ఉందో వైఎస్సార్ మహిళల కోసం ఎంతో శ్రద్ధ తీసుకునేవారని షర్మిల చెప్పారు. చంద్రబాబు మాటలు చెప్పడమే కాని చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మహిళలు బాగుపడాలని వారికి అండగా నిలబడవాలన్న ఆలోచన అస్సలికే లేదు. వైఎస్సార్ హయాంలోనే మహిళలు బ్యాంకుల ముఖాలు చూశారని, పావలా వడ్డీతో మహిళల జీవితాలను మార్చిన ఘనత మహానేతదే అన్నారు షర్మిల. సీఎం కిరణ్ తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఓ మహిళ వాపోయింది. పట్టించుకొని మాకు వడ్డీలు పెంచుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మాకు ఏమీ చేయటం లేదు. వడ్డీ లేడు. ఆయన పట్టి తీసుకున్నాడు. రాజన్న రాజ్యంలో రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని గతంలోనే చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్ సంక్షేమ అభివృద్ది పథకాలను బతికించడమే తన లక్ష్యమన్నారు. మిరప మొక్కను తీసుకొచ్చి మిరపకాయలను షర్మిలకు చూపిస్తూ పంట పరిస్థితిని కళ్లకు కట్టేలా వివరించారు రైతు. రైతు చెప్పిన మాటలు శ్రద్దగా విన్న షర్మిల కొంతకాలం వరకు కష్టాలు ఉంటాయని, ఆ తర్వాత మంచి జరుగుతుందన్నారు. చందవరం నుంచి తుబాడు నడుచుకుంటూ వస్తున్న షర్మిలకు వికలాంగురాలు ఎదురుపడ్డారు. తనను ఆదుకోవాలని వికలాంగురాలు షర్మిలను కోరింది. షర్మిల పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన గురజాల నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా అల్లాడిపోయారు రైతులు. అది షర్మిలమ్మకి మహిళలు రైతులందరూ వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో 2 పంటలు పండింది. సారా పండింది, దాని 2 ఖరీఫ్, ప్రతి సంవత్సరం 2 పంటలు. రైతులు హ్యాపీగా ఉన్నారు. కరెంటు, నీళ్లు లేక వరి ఎండిపోతోందని రైతులు ఆవేదన చెందారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని రైతులు అంటున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కై అవిశ్వాసం పెట్టడం లేదని మండిపడ్డారు. ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఏం ఉపయోగపడ్డది ఏమీ లేదు. ఈ రాజశేఖర్ రెడ్డి మళ్లీ స్వర్ణయుగం ఎప్పుడు వచ్చుద్దా అని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. జగనన్న ఎప్పుడు తొందరగా ముఖ్యమంత్రి చేద్దామా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఈ కసి ఎలక్షన్ లో చూపించాలని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నదాతలు చెప్పారు. ఎంత కష్టపడ్డా 4 రూపాయలు కూడా మిగలడం లేదంటున్నారు రైతు కూలీలు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా నడుస్తూ వస్తున్న షర్మిలకు తమ బాధలు చెప్పారు. రాబోయే సువర్ణ యుగంలో తమ బతుకులు బాగుంటాయని ఆశిస్తున్నట్లు రైతు కూలీలు చెప్పారు.